బురుగుల రామకృష్ణారావు భవన ప్రాంగణం గులాబీ నేతలతో జనసంద్రంగా మారింది. నాడున్న ప్రోటోకాల్ నేడు లేకపోయినా ట్రాఫిక్ జామ్లను ఎదుర్కొంటూ అడుగుపెట్టిన అధినేతకు గులాబీ సైన్యం ఘనస్వాగతం పలికింది. 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. యాభై నిమిషాల పాటు విచారణకు 200 పేజీ వివరణతో కేసీఆర్ సమాధానం అందించగా ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్న నినాదాల మధ్య బీఆర్కే భవన ప్రాంగణం మారుమ్రోగింది. ఎంతమంది విచారించినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరంటూ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించగా తన కోసం వచ్చిన గులాబీ సైన్యానికి అభివాదం చేసి విచారణ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. లెఫ్ట్ లో పజ్జన్న, రైట్ లో తలసాని తోడుగా నిలవగా లష్కర్ గులాబీ సేన బ్యానర్లతో మొదలై ర్యాలీగా వెళ్లి ఘనస్వాగతం పలకగా తమ అధినేతను ఏం చేయలేరన్న ధీమాకుతో మేము తోడుగా ఉన్నామన్న ధైర్యాన్ని అందించారు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నోటీసులతో నేడు విచారణకు హాజరయ్యేందుకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ముందుగానే ప్రాజెక్టు వివరాలను ఓసారి తిరిగేసి 200 పేజీలతో పూర్తి నివేదిక సిద్ధం కాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి 11:30 సమయానికి కమిషన్ ముందు హాజరయ్యేందుకు ప్రయాణమయ్యారు. అయితే గతంలో సీఎంగా ఉన్నప్పుడున్న ప్రోటోకాల్ ఇప్పుడు లేకపోయినా ఆయన ప్రయాణం సాగిస్తున్న చోట్ల పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినా ఓ సాధారణ పౌరుడి జామును ఎదుర్కొంటూ చివరికి అనుకున్న సమయానికి బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో తలసాని, పద్మరావు ఆదేశాలతో నేతలంతా లష్కర్ వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలంతా బీఆర్కే భవన్ కి ముందుగానే చేరుకోగా పలువురు ర్యాలీగా పలువురు నినాదాలతో హోరెత్తిస్తున్న భవన ప్రాంగణం చేరుకున్నారు. విచారణలో లోపలికి వెళ్లడానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, పద్మరావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎక్స్ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ముందుగానే అనుమతి లభించగా తలసానితో పాటు పలువురానికి స్వాగతం పలికారు. లష్కర్లోని పజ్జన్న, తలసానిలు కేసీఆర్, కేటీఆర్ల వెంట నిలవగా ఇక విచారణ నిమిత్తం లోపలికి వెళ్లిన అనంతరం 50 నిమిషాల పాటు విచారణ సాగింది. విచారణ సాగుతున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ ఆ ప్రాంగణాన్ని మారుమ్రోగించగా విచారణ పూర్తి చేసుకున్న అనంతరం తన కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ తిరుగు ప్రయాణమయ్యారు కేసీఆర్. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లె రాజేశ్వరరెడ్డిని పరామర్శించి కేసీఆర్ తిరుగు ప్రయాణం కాగా 100 జన్మలెత్తిన కేసీఆర్ గొప్పతనం రేవంత్ రెడ్డికి అర్థం కాదని, కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరంటూ తీవ్ర స్థాయిలో కేటీఆర్ మండిపడ్డారు. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ నుంచి భారీ ఎత్తున గులాబీ నేతలంతా బీఆర్కే భవన్ కు క్యూ కట్టగా పజ్జన్న, తలసాని పిలుపుతో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులంతా బైక్ ర్యాలీతో పాటు మేము కేసీఆర్ వెంటనే అంటూ ప్రయాణం సాగించగా ఇది మా బలం బలగమంటూ తెలియజేసేలా అక్కడ హాజరైన సైన్యాన్ని చూసి కేసీఆర్ వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కంటోన్మెంట్ నాయకులంతా బీఆర్కే భవన్ చేరుకుని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉదయం బీఆర్కే భవన్ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిచ్చారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తన టీం సభ్యులతో కలిసి బీఆర్కే భవన్ కి చేరుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్ కు సంఘీభావంగా తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంతం గులాబీమయంగా మారింది. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా పంటలు పండించిన ఘనత కేసీఆర్దేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక అక్రమంగా కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని గజ్జల నగేష్ మండిపడ్డారు. సీనియర్ నాయకులు రావుల సతీష్, సత్యనారాయణ గౌడ్, ఆనంద్, శివ యాదవ్, శత్రు, శేఖర్, జోడి బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ 2వ వార్డు నుంచి తన అనుచర వర్గంతో కలిసి బీఆర్కే భవన్ కి తరలి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 2వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో తరలి వెళ్లి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి బీఆర్కే భవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినేతలకు ఇబ్బందులు గురి చేయాలనే దురుద్దేశంతో అక్రమంగా కేసులు పెడుతుందని టీఎన్ శ్రీనివాస్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర బంగారు తెలంగాణ దిశగా పయనించిందని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్తో పాటు పలువురితో కలిసి టీఎన్ శ్రీనివాస్ నిరసన కార్యక్రమంలో జోరుగా నిర్వహించారు.
కంటోన్మెంట్ 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి బీఆర్ఎస్ భవన్ కి చేరుకుని నిరసన చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావుకు సంఘీభావం తెలుపుతూ జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఆనంద్ తెలిపారు. శత్రు, శేఖర్, నల్లరాజు, రోషన్, రాకేష్ జోడి బ్రదర్స్ తో పాటు పలువురు ఏఎల్ ఆనంద్ వెంట బీఆర్కే భవన్ వద్ద చేరుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమకారులంతా కథం తొక్కారు. తమ ఉద్యమ నాయకుడిని విచారణకు పిలవడంతో నాటి ఉద్యమకారులు తరలివెళ్లి కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతూ నిరసనతో హోరెత్తిచ్చారు. జేహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మోండా డివిజన్ నుండి తరలివెళ్లి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు మోండా డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలివెళ్లి బీఆర్కే భవన్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్కే భవన్ లో విచారణలో పాల్గొనగా కేసీఆర్ కు సంఘీభావం తెలిపేలా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. మోండా డివిజన్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగులు ఆధ్వర్యంలో శ్రీనాథ్, వెంకటేష్, అమర్, బాబులాల్, సంతోష్, నాగేందర్, ఈశ్వర్, హమీద్లతో పాటు పలువురు పాల్గొన్నారు. లష్కర్ నేతలు బీఆర్కే భవన్ బాట పట్టారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సూచనలతో కార్పొరేటర్లు బీఆర్కే భవన్ కు తరలి వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విచారణకు హాజరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి డివిజన్ల వారీగా కార్పొరేటర్ల సారథ్యంలో పార్టీ శ్రేణులు తరలివెళ్లి నిరసన కార్యక్రమాల్లో హోరెత్తించారు. అడ్డగుట్ట డివిజన్ నుండి కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ సారథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ కు చేరుకుని కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుటీల రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ లింగాని ప్రసన్నలక్ష్మి ఆరోపించారు. సికింద్రాబాద్ ఫైర్ బ్రాండ్ మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నిరసనలతో హోరెత్తించారు. బీఆర్కే భవన్ లో కేసీఆర్ విచారణకు హాజరు కావడంతో పెద్ద ఎత్తున మెట్టుగూడ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని నిరసనలతో హోరెత్తించారు. మెట్టుగూడ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాసూరి సునీత వెంట పాల్గొన్నారు. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ తన బెటాలియన్తో బీఆర్కే భవన్ కు తరలి వెళ్లారు. స్కూటీపై ర్యాలీగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ కార్పొరేటర్ సాంబల హేమ బీఆర్కే భవన్ తన టీం సభ్యులతో కలిసి చేరుకుని నిరసనలతో హోరెత్తించారు. సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి తన అనుచర వర్గంతో కలిసి బీఆర్కే భవన్ కు చేరుకుని కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ సారథ్యంలో బీఆర్కే భవన్ కు తమ అనుచర వర్గంతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మారావు సూచనలతో పెద్ద సంఖ్యలో తమ టీం సభ్యులతో కలిసి కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు. బీఆర్కే భవన్ ప్రాంగణం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిక్కర్సిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలతో కంది శైలజ శ్రీకాంత్ హోరెత్తించారు. ఒకటి 2 3 4 5 ఇలా ఎన్ని కార్యక్రమాలైనా అలుపు సొలుపు లేకుండా పాల్గొంటూ యాక్టివ్ కార్పొరేటర్ గా కొంతం దీపికా నరేష్ తన మార్కును పదిలం చేసుకుంటున్నారు. డివిజన్ లో సుడిగాలి పర్యటన చేస్తూ ఇక్కడ నేనే అక్కడ నేనే అన్నట్లుగా కార్యక్రమాలన్నిటికీ హాజరవుతూ తన మార్కును పదిలం చేసుకుంటున్నారు. సమస్యలు ఉన్న చోట ప్రత్యక్షమై పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. నేను యాక్టివ్ కార్పొరేటర్ ను అంటున్న కొంతం దీపికా నరేష్ ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మోండా డివిజన్ మార్కెట్లో కొంతం దీపికా నరేష్ జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్వి అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా మ్యాన్ హోల్స్ ధ్వంసం కావడంతో వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తరచుగా డ్రైనేజ్ సమస్యతో పాటు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో అధికారులను రంగంలోకి దింపి వారి సమస్యను పరిష్కరించాలంటూ కొంతం దీపికా నరేష్ సూచించారు. మోండా మార్కెట్లో చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారికి అద్దె పెంపుతో పాటు పెండింగ్ బిల్లులపై అధికారులు నోటీసులు అందజేయడం పట్ల కొంతం దీపికా నరేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా ఉంటున్న వారికి ఒక్కసారి అద్దె పెంచడంతో పాటు పాత బకాయిల పేరుతో అధికారులు వేధించడం తగదని కొంతం దీపికా నరేష్ సూచించారు.
మోండా మార్కెట్లో పర్యటన ముగించుకున్న అనంతరం అంబేద్కర్ నగర్ లో కొంతం దీపికా నరేష్ పర్యటించారు. అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిర్వహించడంతో వారితో కలిసి కొంతం దీపికా నరేష్ సర్వేలో పాల్గొన్నారు. స్థానికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తో చర్చించడం జరిగిందని, ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయిందని కొంతం దీపికా నరేష్ తెలిపారు. అంబేద్కర్ నగర్ వాసులు, బీజేపీ సీనియర్ నాయకుడు చిన్న వీరయ్య కొంతం దీపికా నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవాలను పురస్కరించుకుని మారేడుపల్లిలోని ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో పాఠశాల విద్యార్థులు, సీనియర్ సిటిజన్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొంతం దీపికా నరేష్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఎంతో ముఖ్యమని ఆమె సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుండే యోగా అభ్యాసనం చేయాలన్నారు. అనంతరం వెస్ట్ మారేడుపల్లిలో జరుగుతున్న సీసీ రోడ్ పనులను కొంతం దీపికా నరేష్ పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులను నిర్వహించాలని కొంతం దీపికా నరేష్ సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో డివిజన్ అధ్యక్షులు జిత్తుతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు గణేష్, విశాల్, సంగీత, రాహుల్, నర్సింగ్, చిన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులకు తగిన గుర్తింపు వచ్చేలా డివిజన్ లో ప్రాధాన్యత కల్పిస్తూ డివిజన్ లో తన పర్యటనను కొంత దీపికా నరేష్ కొనసాగించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా 24/7 అన్నట్లుగా, వీలైతే అధికారులు లేదంటే నియోజకవర్గ అభివృద్ధి అన్నట్లుగా తన పర్యటనను కొనసాగించారు. పలు విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించడంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోరు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. పబ్లిక్ చూస్తూరు, మీరు చూస్తూరు, సబ్స్కే సామ్నే బోల్ ఇక్కడ రానోళ్ళకి మారేడుపల్లిలు ఇచ్చేయండి, సిల్వర్ కాంపౌండ్ లో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మారేడుపల్లిలు ఇచ్చేయండి. ఏదో మీరు హౌసింగ్ ఇప్పుడు మీరు చేసే వాళ్ళంతా బెనిఫిషియరీస్ ని మీరు ఇప్పుడే సెలెక్షన్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇల్లు అయినాక తర్వాత ఆ పంచాయతీ పెట్టుకోకండి. అది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పాటు వివరాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. 2వ వార్డు రసూల్పురాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు నాయక్, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ మహేష్ కుమార్, ఈఈ రవీంద్రలతో కలిసి 2వ వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. నారాయణ చౌపడి సంఘంలో జరుగుతున్న నిర్మాణ పనుల పట్ల అసంతృప్తిని శ్రీ గణేష్ వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ కు బిల్లు చెల్లించినప్పటికీ పనులు ఆలస్యం అవుతుండడం పట్ల శ్రీ గణేష్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక జాప్యం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు శ్రీ గణేష్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల కేటాయింపులో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి పొజిషన్ సర్టిఫికెట్లను అందజేయాలని రెవెన్యూ శాఖ అధికారులకు సూచించారు. రెండవ వార్డు పర్యటనలో ఉన్న శ్రీ గణేష్ స్థానికంగా రేషన్ షాప్ దుకాణాలను పరిశీలించారు. రిజిస్టర్ ను పరిశీలించి సరుకులు అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాప్ లో ఉన్న సన్న బియ్యాన్ని పరిశీలించి రేషన్ సరుకులను తీసుకుంటున్న వారిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని శ్రీ గణేష్ అన్నారు. రేషన్ షాప్ల వద్ద ఎక్కడా అవకతవకలు జరగకుండా పకడ్బందీగా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. రెండో వార్డు పర్యటన ముగించుకున్న అనంతరం 8వ వార్డు అంబేద్కర్ నగర్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. స్థానికంగా నీటి సమస్య అధికంగా ఉండడంతో నీటి సమస్యను పరిష్కరించేలా అంబేద్కర్ నగర్ కాలనీలో పవర్ బోర్ను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటన ముగించుకున్న అనంతరం పలు విభాగాల అధికారులతో శ్రీ గణేష్ సమావేశమయ్యారు. సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ ల్యాండ్ లో నివసిస్తున్న వారికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా శ్రీ గణేష్ తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ ను కలిసి సుమారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న 11,000 కుటుంబాలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఎక్స్టెన్సివ్ ఫ్లాట్ కింద రక్షణ శాఖ స్థలాల్లో సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి ఇళ్లను కట్టించి ఇవ్వాలని శ్రీ గణేష్ కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించడం జరిగిందని, భూ బదలాయింపుతో పేదవారికి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. మొత్తానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ అటు అధికారులు ఇటు నియోజకవర్గంలో ఏమాత్రం సమయం వృధా చేయకుండా పర్యటనలు కొనసాగించారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్లుగా ఉంది కంటోన్మెంట్ 8వ వార్డు డౌటన్ బజార్ రోడ్ల పరిస్థితి.
స్థానికంగా ఉన్న రోడ్ల దుస్థితిపై సీఈఓ మధుకర్ నాయక్ స్పందించి నూతన రోడ్ల ఏర్పాటు కొరకు అధికారులకు ఆదేశాలిచ్చిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు వర్క్ ఆర్డర్ సిద్ధం చేయకపోవడంతో నెలల తరబడి గుంతల రోడ్లతో స్థానికులు ఇబ్బంది పడక తప్పటం లేదు. ఇటీవలనే 8వ వార్డులో పలు చోట్ల నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, ఎమ్మెల్యే శ్రీగణేష్ లు బీటీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను ప్రారంభించినప్పటికీ డౌటన్ బజార్ రోడ్లకు మాత్రం మోక్షం లభించలేదు. 3 నెలల క్రితమే సీఈఓ మధుకర్ నాయక్ స్థానికంగా ఉన్న రోడ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బీటీ రోడ్డు ఏర్పాటు కొరకు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నేటి వరకు కూడా మోక్షం లభించకపోవడంతో స్థానికులు నిరాశకు గురవుతున్నారు. సీఈఓ మధుకర్ నాయక్ మరోసారి దృష్టి సారించి డౌటన్ బజార్ కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద ఉన్న రోడ్లకు బీటీ రోడ్డు పనులు కానీ లేక ప్యాచ్ వర్క్ పనులను కానీ నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డు అధికారులు వాటర్ వెల్స్ ప్రాపర్టీ ట్యాక్స్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. బకాయిలు ఉన్నవారు సెంటర్లో తమ బిల్లులను చెల్లించుకున్నారు. టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లో 7వ వార్డుకు చెందిన వారు పాత బకాయిలను చెల్లించుకోవడం జరిగిందని కంటోన్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. మరో 3 రోజుల పాటు 7వ వార్డులో క్యాంపు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు. జీఎం అంజయ్య మెమోరియల్ హిందూ గ్రేవ్యార్డ్ కమిటీ సభ్యులు చేసిన ప్రయత్నం ఫలించింది. నేతలంతా పార్టీలు పక్కకు పెట్టి మేము సైతమంటూ కలిసికట్టుగా ముందుకొచ్చి ఇటుకా కదిలించి అభివృద్ధి బాటలో మేము భాగస్వాములమవుతాంటూ ముందుకొచ్చారు. సొంత నిధులతో కొందరు నేతలు తోడుగా నిలిస్తే శ్మశాన అభివృద్ధి మేము సైతమంటూ నేతలు తమ సహాయ సహకారాలను అందించి అందరి అభినందనలు అందుకున్నారు. శ్మశానంలో శ్రమదానమే కాదు, మొక్కలు నాటి చివరి మజిలీ సాగే ఈ శ్మశానంలో ప్రశాంతతకు మారుపేరుగా నిలవాలంటూ ముందుకొచ్చారు. కట్టమైసమ్మ తల్లి దీవెనలతో హరిచంద్ర మహారాజ్, శివయ్యల ఆశీర్వచనాలతో అంతా శుభమే జరగాలంటూ నేటి భూమి పూజ నిర్వహించారు. ఏంటి నేతలంతా ఇలా శ్మశాన వాటికలో పొగవేశారు అనుకుంటున్నారా? అదే ఇక్కడ విచిత్రం. గ్రేవ్యార్డ్ కమిటీ చేసిన ప్రయత్నానికి నేతలంతా ఒకటి కాగా నేడు శ్మశానాన్ని తమ చేతుల మీదుగా శ్రమదానం చేసి శుభ్రపరచడంతో పాటు భావితరాల కోసం మొక్కలు నాటి ఎన్నికల వేళనే పార్టీలు అభివృద్ధిలో మాత్రం అంతా ఏకమై సపోర్ట్ అందిస్తామంటూ నిరూపించారు. కంటోన్మెంట్ బోయినపల్లి చిన్నతోకటలోని జీఎం అంజయ్య మెమోరియల్ హిందూ గ్రేవ్యార్డ్ ఇది. ఈ గ్రేవ్యార్డ్ ను అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కొత్త కమిటీ నిర్ణయించగా కొత్త కమిటీ అధ్యక్షుడు ఏ కొండల్ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులంతా మంచి ఆలోచనతో మొదలుపెట్టారు. వారు చేసిన ఆలోచనలు సైతం నేతలు సైతం మద్దతు పలకగా ఇక విరాళాలు సేకరించి మౌలిక వసతులను మెరుగుపరచడమే కాకుండా జీవిత ముగింపులో చేరే గ్రేవ్యార్డ్లు ప్రశాంతతగా ఉండాలంటూ ఆలోచనతో నేటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటగా గ్రేవ్యార్డ్ లో శ్రమదానం నిర్వహించగా అందరూ స్థానికులతో పాటు కమిటీ సభ్యులంతా ఐకమత్యంగా ముందుకొచ్చి శ్మశానంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిష్ రెడ్డి తన వంతుగా 5 లక్షలు అందించేందుకు ముందుకు రాగా ఆయన చేతుల మీదుగా నేడు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాయకుడిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి తన వంతుగా సహాయ సహకారాలు అందించగా బీజేపీ నామినేటెడ్ సభ్యుడు భానుక మల్లికార్జున్, స్థానిక నాయకుడు ముప్పిడి మధుకర్, అశోక్, బాణాల శ్రీనివాసరెడ్డి, బోయినపల్లి ఎస్ఐ రాజుతో పాటు పలువురు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మౌలిక వసతులకు భూమి పూజ నిర్వహించడంతో పాటు నేతలు ఐకమత్యంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అందరితో కలిసి మొక్కలు నాటి చివరి మజిలీ ఇంత అందంగా తీర్చిదిద్దేందుకు కమిటీ చేసిన ప్రయత్నాన్ని అభినందించగా మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్ రెడ్డి సహకారంతో మౌలిక వసతులకు సహకారం అందిస్తామంటూ సదాకేశ్వరరెడ్డి తెలియజేశారు. నేతలంతా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించడంపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేయగా వారు చేసిన ప్రయత్నం విజయవంతం కావడంపై కమిటీ అధ్యక్షుడు కొండల్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ విజయ్, కమిటీ సభ్యులు సదారాన్, డిఎం అశోక్, గోపి, మల్లేష్, యాదవరావు, వరదరాణి, రామారావు, లడ్డు, వరప్రసాదరావు, సాయి, రాహుల్, ముఖేష్, చంద్రమోహన్, జైహింద్, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సహాయం మీకు ఎల్లవెల్లలు ఉంటుంది. మీకు భారీ ఎత్తున మీకు విరాళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మా కుటుంబ సభ్యులు, మా వంశస్థులతో కానీ, కనుకుల ఫ్యామిలీతోటి కానీ, ఇంకా వేరే వాళ్ళ రిలేషన్స్ తోటి కూడా ఇప్పించి పెద్ద ఎత్తున ఇది అభివృద్ధి చేస్తానని చెప్పిండు. అదే మాట ప్రకారం మాట మీద నిలబడి ఈరోజు మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. శ్మశాన వాటిక అభివృద్ధికి ఐకమత్యంగా వరంతగా పక్కన పెట్టి నేడు ముందుకు రావడం విశేషం కాగా కొందరు ధన రూపంలో సహాయం అందిస్తే మరికొందరు మౌలిక వసతులు అందించడానికి ముందుకు రాగా నేతల సహకారం, కమిటీ సభ్యుల ప్రయత్నంతో శ్మశాన వాటిక నూతన హంగులతో ముస్తాబవుతుండడం విశేషం. కంటోన్మెంట్ 1వ వార్డ్ బీఆర్ఎస్ యువ నాయకుడు దినేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన అభిమాన నేత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా దినేష్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. బుధవారం మల్లారెడ్డిని దినేష్ కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు మేకల్ రాజేష్, టింకు, సంతోష్, నిఖిల్, సాయి, విన్ను, ధీరజ్, బాబీలతో పాటు పలువురు దినేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎలివేటెడ్ కారిడార్ కొరకు భూసేకరణ చేపడుతున్న అధికారులు గ్రామసభ నిర్వహిస్తూ అభిప్రాయ సేకరణలో నిమగ్నమయ్యారు. పలుసార్లు అధికారులు గ్రామసభ నిర్వహించి స్థలాలను కోల్పోతున్న వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అధికారులు గ్రామసభ నిర్వహించడమే మినహా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆగ్రహ విషయాలతో గ్రామసభను బాయ్కాట్ చేసి రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలియజేశారు. ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణలో భాగంగా గ్రామసభను తోముకుంటలో నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్స్ మాలతి, ఎంఆర్ఓ యాదగిరిలు గ్రామసభను బుధవారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పలువురు గ్రామసభలో పాల్గొన్నారు. ఎలివేటెడ్ కారిడార్ కొరకు రోడ్డు వెడల్పు 200కు బదులు 100 లేదా 150కి కుదించాలంటూ జేఏసీ నాయకులు ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఎన్నోసార్లు తమ డిమాండ్లను అధికారుల ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ అధికారుల నుండి సరియైన స్పందన రావడం లేదంటూ మండిపడ్డారు. స్పష్టత లేకుండా అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారంటూ జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ గుప్తా డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి, దయాసాగర్, విద్యాసాగర్, మల్లేష్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు వ్యతిరేకం కాదు, మేమేం సంతకం పెట్టినా ఏం చేసినా మాకేం అవుట్పుట్ వస్తలేదు కదా, మాకేమైనా సమాధానం వస్తుంది, మాకేమైనా పరిష్కారం దొరుకుతుందంటే మేము రావడము పోవడం అర్థం ఉంటుంది. మాకు అవుట్పుట్ ఏంటి సార్? పౌర్ణమి వచ్చిందంటే అక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. రోజు రోజుకు పౌర్ణమి అన్నదానానికి విశేష స్పందన వస్తుండటంతో మరింత జోష్గా అన్నదాన కార్యక్రమాలను ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆడా కమిటీ చైర్మన్ మురళీ ముద్ర సారథ్యంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రోజుల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకు పాల్గొనడం జరిగిందని మురళీ ముద్రాజ్ తెలిపారు. దాతలు ముందుండి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారన్నారు. మధు, నగేష్ గౌడ్, గాజా, రాజేందర్ సింగ్, అశోక్, టింకు, టిల్లు, శివ, శ్రీనివాస్, సూరి, సదానంద్, అశోక్, జోగప్ప, ఉత్తమన్, వెంకట్, శ్రీకాంత్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నిరుపేదలకు తక్కువ బిల్లులతో వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా బోయిన్పల్లిలోని ఎస్ఎస్బీ ఆసుపత్రికి పేరుంది. బోయిన్పల్లి ప్రాంతంలో ఉన్నవారు ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకుంటుంటారు. మంగళవారం రాత్రి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న మెడికల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మెడికల్ షాపు దగ్ధమైంది. రాత్రి సమయం కావడంతో ఆసుపత్రిలో రోగులు లేకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా మంటలు ఎగిసిపడటంతో వెంటనే పోలీస్ సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారాన్ని అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాద వివరాలను తెలుసుకున్న సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆసుపత్రిని సందర్శించి అగ్ని ప్రమాద వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం పట్ల విచారణ వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సూచనలతో మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత చిరబోయిన సంతోష్ యాదవ్ అధికారులను కలుస్తూ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. కుమ్మరిగూడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం రానున్న బోనాల పండుగను పురస్కరించుకుని స్థానికంగా సీసీ రోడ్డు పనులను నిర్వహించాలని జోనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సంతోష్ యాదవ్ బుధవారం అందజేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచనల మేరకు జోనల్ కమిషనర్ ను కలిసి స్థానికంగా నెలకొన్న రోడ్ల పరిస్థితులను వివరించి సీసీ రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ కు ఎమ్మెల్యే ప్రతిపాదన లేఖను సంతోష్ యాదవ్ అందజేశారు. నిధులు కేటాయించి త్వరలోనే సీసీ రోడ్డు పనులు పూర్తి చేస్తామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు సంతోష్ యాదవ్ తెలిపారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అరవింద్ సూచించారు. కంటోన్మెంట్ 8వ వార్డు డౌటన్ బజార్ లైబ్రరీ రూమ్ వద్ద బుధవారం హిందూ మహాసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంపులో 8వ వార్డు ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని సీనియర్ నాయకుడు బాలరాజ్ తెలిపారు. బీపీ, షుగర్, మలేరియా, డెంగ్యూ తదితర వైద్య పరీక్షలను నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కేబీ కార్తిక్, వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్, అడ్వైజర్ బాలరాజ్, అరవింద్, నరసింహన్ కన్నన్, ట్రెజరర్ వంశీ, నిఖిల్ తో పాటు వైద్యాధికారులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నూతనంగా కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈ సెంటర్ ఏర్పాటు కాగా పలు సమస్యలకు ఇక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి వారి మధ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటైన ఈ సెంటర్ ను ఆర్డీఓ సాయి కిరణ్ సారథ్యంలో తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి ప్రారంభించారు. ఎంత ఒత్తిడి ఉన్న నేపథ్యంలో లీగల్ సెల్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుందని, పలు విషయాల్లో ఈ సెంటర్లోని వాలంటీర్లు కౌన్సిలింగ్ ఇస్తారంటూ తెలియజేశారు. స్థానికులు ఈ సెంటర్ ను వినియోగించుకోవాలని కమ్యూనిటీ మెడిటేషన్ వాలంటీర్లుగా రాజు, సుశాంత్లు మెడిటేషన్ సెంటర్లో తమ సేవలు అందించనున్నారు. కార్యక్రమంలో రాంగోపాల్పేట సీఐ నరసింహరావు, ఎంఆర్ఓ పాండు నాయక్ తో పాటు పలువురు అడ్వకేట్లు పాల్గొన్నారు. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో కృష్ణలు బుధవారం అందజేశారు. మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను అందజేసి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ విశేషాలను తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ నెల 14న ఆలయ ప్రాంగణంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. గ్రేటర్ లో కాంగ్రెస్ మహిళా నేతకు అరుదైన అవకాశం దక్కిందా? ఎంతో మంది నాయకులున్న ఆమె పనితనం మెచ్చిన అధిష్టానం తగిన అవకాశం కల్పించిందా? అందరినీ ఊరిస్తున్న పదవి రేసులో ఆ మహిళా నేత రావడం వెనుక కారణం ఏమిటి? ఆమె పనితనమే ఆమెకు తగిన గుర్తింపునిచ్చిందా? అతి తక్కువ సమయంలో సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజల గుర్తింపు దక్కించుకున్న మహిళా నేతకు అధిష్టాన పెద్దలు గుర్తించారా? తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షించే महिला नायकुरालिकी ग्रेटर लो सరైన గుర్తింపు అందిందా? వాచ్ ఫోకస్. जय कांग्रेस अली, जय कांग्रेस जब हम कहते हैं तो उसमें छुपा है जय बापू। जय कांग्रेस जब कहते हैं उसमें छुपा है जय भीम और जय संविधान। సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ గత 2 ఏళ్ల క్రిందటి వరకు కూడా ఆమె ఒక సాదా సీదా నాయకురాలుగా ఉండగా ఎక్కడా హంగులు ఆర్భాటాలు లేకుండా పార్టీ పదవిలో తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగారు. ఓటమి పాలైన ఆమె పట్టుదల చూసి అంతా ఆశ్చర్యపోగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు మరింత చేరువవుతూ అధికారులతో పనులు చేస్తూ సనత్ నగర్ నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలో కోట నీలిమ పేరును పదిలంగా చేసుకుంటూ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఆమెలో కృషి పట్టుదల చూసిన అధిష్టాన పెద్దలు ఎప్పటికప్పుడు ఆమె పనితనంపై రిపోర్టులు అందుకోగా పార్టీ కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్న మహిళా నేతకు మరింత ప్రోత్సాహం అందించాలన్న ఆలోచన చేశారు. ఈ ఆలోచనలో భాగంగా ఎంతో మంది పోటీపడ్డ గ్రేటర్ నుంచి ఇద్దరికి అందిన అవకాశంతో మహిళా నేతగా కోట నీలిమకు అరుదైన అవకాశం వచ్చింది. అతి తక్కువ సమయంలోనే ఆమె పనితనానికి 100కు 100 మార్కులతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా స్థానం కల్పించారు. గ్రేటర్ లో పార్టీ కోసం కష్టపడుతున్న వారిలో ఎంతో మంది ఉండగా అత్యున్నత పనితనం కల్పించిన కోట నీలిమకు ముందు వరుసలో స్థానం దక్కగా ఇద్దరిలో ఒకరిగా కోట నీలిమ మారారు. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు అందగా తనకు అవకాశం కల్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు పార్టీ పెద్దలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలో దిగ్గజాలైన ఎంతో మంది నేతలుండగా తక్కువ కాలంలో ఓ వెలుగు వెలిగిన నేతగా ఇప్పుడు కోట నీలిమ ఉండగా ఆమె పనితనంపై అందరూ 100 మార్కులతో అభినందిస్తూ ప్రోత్సాహం అందించడంపై కోట నీలిమ సంతోషం వ్యక్తం చేయగా ఆమె అభిమానులు సన్మానాలతో ముచ్చెత్తారు. సనత్ నగర్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో గుర్తింపు దక్కడం అంటే సాధారణ విషయం కాదు. ఎందుకంటే నియోజకవర్గంలో పోటీ పడి వచ్చి వెళ్లిన వారే తప్ప ఇక్కడ పాతకపై పనిచేసిన వారు చాలా తక్కువ శాతం కాగా ఓటమి ధరి చేరినా అధైర్యపడకుండా మంకుపట్టుతో ఆమె ప్రజలకు సేవ చేయాలని పార్టీని బలోపేతం చేయాలంటూ చేస్తున్న ప్రయత్నాలు అధిష్టాన పెద్దలు గుర్తించి సరైన రీతిలో పోస్ట్ ఇచ్చి గౌరవించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజును పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. ఈ సందర్భంగా శాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ వినోద్ కు తెలియజేశారు. 3వ వార్డుకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లైక్ చేయండి, షేర్ చేయండి,
ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.